హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. నా తరఫున ఒక చిన్న సజెషన్ షేర్ అనుకుంటున్నాను. మీరు కూడా నాతో షేర్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఇంట్లో మీ జెంట్స్ ఉంటారు కదా, మీ నాన్నైనా, అన్నైనా, తమ్ముడైనా, అందరు ఎవరైనా కానీ జెంట్స్. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఎలా ఉంటారు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, నాకు ఒక కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందేమో. నేనైతే అండి ఉదయం నుంచి లేగానే పని చేసుకుంటూ ఉంటాను. మా సార్ ఇంట్లో ఉంటే, అంటే మా ఇండియాలో ఉంటే కూడా ఇలాగే. మా ఇంట్లో అన్నైనా ఎవరైనా ఉన్నా కూడా ఇది కావాలి, అదేదో ఫీల్, వీళ్ళు ఉన్నారే, పని ఎక్కువగా అనిపిస్తుందండి. మనం ఎంత పని చేసినా కానీ వీళ్ళు ఇంట్లో ఉంటే అదేదో పని ఎక్కువగా అయిపోయినట్టు, పని భారం ఎక్కువగా అయిపోయినట్టు ఏదో ఫీల్ అయిపోతాము. ఏదో కోపము, ఏదో ఏదో చిరాకు ఏదో వచ్చేస్తుంది. అదే కానీ వీళ్ళు కానీ ఇంట్లో లేకపోతే బయటకు పోయి ఇంకా 2 రోజులు రారు, ఇంకా వారం రారు, లేకపోతే సాయంత్రం వస్తారు అనగా మనం చిన్నగా పని చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటాము. ఎందుకంటే నేను చెప్తున్నాను వీడియో, మా ఇంట్లో ఏంటంటే మా సారు ఏదో ఒకటి నేను తింటున్నా కూడా అండి, ఏదో ఒక పని ఉదయం లేసి నేను మొత్తం వర్క్ చేసి బాబుకి స్కూల్ పంపించేసి వాళ్ళకి ఉదయం 6:30కి వాళ్ళకి టిఫిన్ పెట్టాలి. టిఫిన్ పెట్టిన తర్వాత వాళ్ళు తినేసిన తర్వాత బాబు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా మా మేడం పనుకుంటుంది. మా సార్ అది కావాలి, ఇది కావాలి, ఇది ఇవ్వు, అది చేసి ఇవ్వు, చాయ్ ఇవ్వు, ఏదో ఒకటి పని చెప్తూ ఉంటాడు. మళ్ళీ ఆ పని అవ్వగానే మళ్ళీ ఈ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇంటి మొత్తం క్లీన్ చేయాలి. ఇంటి మొత్తం క్లీన్ చేసుకుని అయ్యా రే అని నేను కుకింగ్ స్టార్ట్ చేసేసరికి మళ్ళీ చాయ్ కావాలి, గ్రీన్ టీ కావాలి, నాకు ఏదో ఒకటి స్నాక్స్ కావాలి, అదొకటి మళ్ళీ ఏదో ఒకటి అలా అడుగుతూనే ఉంటాడు. మళ్ళీ అదొకటి ఇస్తూ ఉంటాను. మళ్ళీ ఏంటంటే మళ్ళీ కుకింగ్ చేస్తూ ఉంటాను. ఆ కుకింగ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ బాబు స్కూల్ నుంచి వచ్చేస్తాడు. నేను పోయి తీసుకొస్తాను, స్కూల్ కాడకి పోయి తీసుకొస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అన్నం వేడి చేసి అన్నం పెట్టేస్తాను. అన్నం మొత్తం తినేస్తారు. అన్నం తినేసిన తర్వాత మళ్ళీ అది కావాలి, ఇది కావాలి, అదే పని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు మధ్యలో ఉంటే. మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ సాయంత్రానికి ఏదో స్నాక్స్, ఏదో చాయ్గా అవన్నీ చేసి పెడతారు. మరి రాత్రికి నైట్ డిన్నర్ అవన్నీ చేసి పెడతాను. కానీ మా సార్ ఇప్పుడు ఏంటంటే ఆర్మీ కొంచెం ఇవి గొడవలు వల్ల ఏంటంటే అక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా వస్తున్నాడు. ఒకరోజు వచ్చాడు, అప్పుడు ఎక్కువగా ఉన్నాడు. నాకైతే ఏదో పని లేదన్నట్టుగా, ఏదో నేను ఫ్రీ ఉన్నట్టుగా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఏదో చాలా అడ్డం దిడ్డంగా పన్ను అడగడం లేదు, అలా ఉంది నాకు.